నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జమోరే చెక్కేసాడు ఉంటాడు ఈ పార్టీకి లండన్కి అనుకున్నారా? మరీ అలా అనుకోకండి. వాడుక భాషలో చెప్పాను నేను. లేదు, ఈరోజు పులివెందులలో ప్రజా దర్బార్కి జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడు. కానీ అటెండ్ అయిన తర్వాత అక్కడ ఒక రక్కస్ సిచ్యువేషన్ అయితే స్టార్ట్ అయింది. ఏంటా రక్కస్ అంటారా? నిన్న ఎవరు పుట్టినరోజు? మీ ఎవరికి గుర్తులేకపోయినా జగన్మోహన్ రెడ్డి కన్నా గుర్తుండాలి కదా. ఓకే, పొలిటికల్లీ సంబంధం లేదు ఈ లేడీకి అనుకుందాం అంటే, ఇది వరకు వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ ఆవిడ. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పోరాడిన లేడీ ఆవిడ. ఆవిడ వెళ్ళి ఎన్నికల్లో ప్రచారం చేస్తే గెలిచిన జమోరే. ఆవిడ ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే ఓ మూల కూర్చున్న జమోరే. వైఎస్ విజయమ్మ పుట్టినరోజు నిన్న. నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు. ఏంటి నారా లోకేష్ గారు ట్వీట్? అందరూ ట్వీట్లు పెట్టారు. కానీ వైసీపీకి సంబంధించిన ఏ ఒక్కడు లేకపోతే ఏ ఒక్క లేడీ కూడా వైఎస్ విజయమ్మని విష్ చేయాల. మీ పక్కన ఒక స్లైడ్ వస్తున్న స్లైడ్ చూడండి. వైఎస్ షర్మిల గారు క్లియర్గా విష్ చేశారు. హ్యాపీ 70th బర్త్డే టు ద మోస్ట్ ఇంక్రెడిబుల్ మామ్ ఇన్ ద వరల్డ్, ఫ్రమ్ టీచింగ్ మీ టు వాక్ టు cheering me on through every step of my life. You've been my rock, my guide, my strength. Thank you for the love and wisdom and endless sacrifices. May this new decade bring you peace, health and happiness you could use. Celebrating you today and every day. Love you more than words can say. God bless you, mommy. ఒక అందమైన పిక్చర్. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈరోజు విజయమ్మ గారి కోసం పెట్టిన ట్వీట్ ఇది. ఒక మదర్లీ అండ్ డాటర్ బాండ్. ఇక్కడ పక్కన కూడా ఒక స్లైడ్ వస్తుంది చూడండి. ఇది మన జమోరే. ఈ జమోరే పెట్టిన ట్వీట్లో ఏంటంటే, విషింగ్ పవన్ కళ్యాణ్ గారు a speedy and complete recovery following his surgery, get well soon. నీకు అపోజిషన్ స్టేటస్ లేదు. నిన్ను ఓడించడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నువ్వు రికవర్ వెల్ అని చెప్పి ఒక పొలిటికల్ ట్వీట్ పెడతావు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ పెడతావు. ఓకే, అది ఎవ్రీ ఇయర్ పెడతావు. దీంట్లో ఎక్కడ వైఎస్ విజయమ్మ గారి బర్త్డే విషెస్ లేవేంటి జగన్? అంటే ఆస్తి గురించి ఆవిడ పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తే మీ పార్టీలో ఎవరు ఆవిడ విష్ చేయరా? నువ్వు కూడా విష్ చేయవా? అంటే నిజంగా ఎలా ఉందంటే, ఆవకాయ ముక్క నంచుకుని తిన్నారు కదా విజయమ్మని అందరూ. ఈరోజు ఇదే పొలిటికల్ చర్చ అవుతుంది ప్రతి చోట. నువ్వు తల్లికి గౌరవించలేవు హోని, మీ పార్టీ ఒకప్పుడు మాజీ ప్రెసిడెంట్కి గౌరవించలేవు, మీ ఫాదర్ పేరు వాడుకుంటే ఆవిడ భార్యని గౌరవించవు, నిన్ను మాత్రం మా మాజీ అని చెప్పి తల మీద పెట్టుకుని ఊరేగి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. ఇది ఎక్కడన్నా జరుగుద్దా? నువ్వు సొంత నీ పార్టీ ప్రెసిడెంట్ ఇదివరకు ఆవిడకే నువ్వు దగ్గరుండి ఆవిడతో రాజీనామా చేపించి పక్కన అందరూ చప్పట్లు కొట్టారు. ఏంటరే నా విషయాలు? ఇక్కడ తల్లి లేదు, చెల్లి లేదు, ఇక ఆడవాళ్ళు లేదు, ఈ మగవాళ్ళు లేదు, రకరకాల నిందలు, రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం. మరి నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా. నేను ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా మరి ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. ఎవరైనా రాజీనామా చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ చప్పట్లు కొడతారా? బాధపడతారా? ఎక్కడ చప్పట్లు కొట్టాలో తెలియదు, ఎక్కడ బాధపడాలో తెలియదు, ఎవరికి విషెస్ చెప్పాలో తెలియదు, ఎవరికి విషెస్ చెప్పకూడదో తెలియదు. అసలు నీ పరిస్థితి ఏంటో నీకే తెలియదు. నువ్వు ఈరోజు పులివెందుల్లో ప్రజా దర్బార్ పెడతావు. ఆ పులివెందుల్లో ప్రజా దర్బార్ పెట్టే ముందు నీకు అసలు ప్రశ్నలు ఆవిర్భవించవాలి. జగన్మోహన్ రెడ్డి హూకెళ్ళి బాబాయ్ చెల్లెలు కూర్చొని అవి గొడ్డాలంటే మాట్లాడబెట్టి వైఎస్ విజయమ్మ రాజశేఖర రెడ్డి గారు అడ్డా అది. పులివెందుల్లో కూర్చొని నువ్వు ఈరోజు ప్రతిసారి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొస్తావు. వాళ్ళ మిస్సెస్ విజయమ్మ గారు, మీ మదర్ విజయమ్మ గారు, నీ పార్టీ ప్రెసిడెంట్ విజయమ్మ గారు, నీ గెలుపుకి పోరాటం చేసిన విజయమ్మ గారు, ఆవిడకి మాత్రం విషెస్ చెప్పవు. ఒక ముద్దు పెడితేనే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయేటట్టు కంటెంట్ క్రియేట్ చేస్తారు కదా మీరు. అలాంటిది ఈరోజు ఆవిడ బర్త్డేని కూడా పట్టించుకునే స్థాయికి నువ్వు ఎదిగిపోయావు. రేపు ఎన్నికల ముందు వచ్చేస్తాయండి ఇవన్నీ. మమ్మీ ఐ లవ్ యూ, మమ్మీ ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ, మమ్మీ ఐ లవ్ యూ అని ఆ పార్టీలో ఉన్న పిచ్చుకలందరూ పెట్టేస్తారు. విజయమ్మ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అని చెప్పి. అవసరం లేనప్పుడు పట్టించుకోరు. అండ్ మెయిన్ షోస్ నడుపుతారు షర్మిల గారి పైన అగేన్స్ట్గా. ఇది ఆ పార్టీ పెద్ద, ఆ ఛానల్ ఓనర్ భర్త మైండ్ సెట్. జమోరే ఇదే రకంగా నువ్వు ఉంటే గనక నీకు ఆల్రెడీ 11 వచ్చినాయి. ఆ 11 స్థానాల్లో ఉపయోగించుకునే కెపాసిటీ కూడా నీకు లేదు.
నీతో పాటు ఆ 10 మంది ఎందుకు మేము ఈ పార్టీలో ఉన్నాం దేవుడా అని చెప్పి ఎత్తి తల బాదుకుంటున్నారు. కాస్త ఉపేక్షించి ఇంక ఈ పార్టీతో మేము ఉండలేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే నీ పార్టీ మర్జర్ బతి. అసలు దిక్కు దివాణా లేకుండా ఉన్న పార్టీ అది. కూర్చుని ఈరోజు కనీసం కుటుంబ విలువల్లో అన్నా నీ తోడుగా నిలిచిన మీ అమ్మని కూడా కనీసం ఒక్కసారి స్మరించుకోలేని నీ రాజకీయం ఎవరికి హర్షణీయం కాదు. ఏమండి, మీరందరూ జగన్మోహన్ రెడ్డి వైఖరిని చూసిన తర్వాత ఏమనుకుంటున్నారు? అలా తీసి మామిడికాయ ముక్కలాగా వాడుకుని వదిలేసిన ఈ కొడుకుని ఎలా చూస్తారు? ఇదివరకు పార్టీ ప్రెసిడెంట్కి కనీసం మర్యాద ఇవ్వని వైకాపా అండ్ జగన్మోహన్ రెడ్డిని ఎలా చూస్తారు? కమెంట్స్లో రండి మీ ఒపీనియన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.